చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రభన దేవుని వాళ్ళను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మన ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడే విలువైన మాటలను మనం చక్కగా ఆలోచన చేద్దాము. నేను ఎప్పుడు వాక్యం మొదలుపెట్టినా కానీ ఆత్మీయ జీవితం కోసం ఆలోచన చేద్దామని చాలాసార్లు నేను మాట్లాడుతుంటాను. ఈ మాట నా నుంచి ప్రారంభమైనది కాదు, కానీ దేవుడు ఈ లోకాన్ని చేయకముందే ఆయన ఎక్కువగా ఆలోచన చేసేది ఆత్మీయ జీవితం గురించి. బైబిల్ గ్రంథము ఆది కాండం నుంచి మనం చదువుతూ వచ్చేటప్పుడు మనకు రెండు విషయాలు ప్రస్ఫుటంగా కనపడతాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూసగుచ్చినట్టు చదివినప్పుడు మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, మొట్టమొదటగా పరలోకంలో దేవునికి ఒక ఆశ కలిగింది. భూమి మీద నాకు కూడా కొంతమంది పిల్లలుంటే బాగుండాలి, వాళ్ళు నా అంశలో పుట్టిన వాళ్ళు, నా కుమారులు, నా అని చెప్పుకోవడానికి నాకు తగిన వాళ్ళై ఉండాలని ఆశపడ్డాడు. కానీ దేవుని ఆలోచనలో మరొక క్వశ్చన్ ఏం ఏర్పడిందంటే, నేను మొదట మనిషిని చేస్తే మనిషి మనిషిగా బ్రతుకుతాడే కానీ నా మాదిరి బ్రతికే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మొత్తానికైతే దేవునికి ఆశ కలిగింది, నేను పిల్లలను కనాలి, భూమి మీద నా అంశతో వాళ్ళను నేను నిర్మించుకోవాలని చెప్పేసి ఆదామును చేద్దామని సిద్ధపడ్డాడు. దేవుడు ఆదాము కావాలనుకున్నాడే కానీ ఆదాము కంటే ముందు కొన్ని పరిస్థితుల గురించి ఆలోచన చేశాడు. డైరెక్ట్ ఆదామునేమి పుట్టించలేదు. ఆయన ఆలోచన చేసిన పరిస్థితులు ఏంటంటే, మొదటిది ఆదాము బ్రతకాలంటే ఈ శరీరం బ్రతకడానికి కావలసిన అన్నిటినీ తయారు చేశాడు. ఆదాముకు ఆకలి అయితే ఆహారాన్ని తయారు చేశాడు, నీళ్లు దప్పిక అవుతాయని నీటినిచ్చాడు. ఆదాముకు కావలసిన ప్రతిదీ ఇది అదేనేంలా అన్ని భూమి మీద శరీరం ధరించుకున్న ఆదాముకు కావలసిన ప్రతి దానిని సిద్ధపరిచాడు. ఇలా శారీరకంగా మాత్రమే కదా ఆలోచన చేసింది. రెండో విషయం ఏంటో తెలుసా, దేవుడు ఆదాము గురించి ఆత్మీయంగా కూడా ఆలోచన చేశాడు. నేను మనుషులను తయారు చేసిన తర్వాత మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదంటే, దేవుడు ఎప్పుడు అనుకుంటాడో వాళ్ళు మట్టివారు అనే ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటాడట. వీళ్ళు మట్టి వాళ్ళు, వీళ్ళ స్వభావం ఇలాంటిదే, వీళ్ళ జీవితం ఇలాంటిదే అని దేవునికి మొదటి నుంచి తెలుసు. అంటే ఏంటి, నేను ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాము ఏదో ఒక టైంలో తప్పు చేస్తాడన్న విషయం ముందే దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆదాము తర్వాత వచ్చే జనాలందరూ తప్పు చేస్తారన్న విషయం ముందే దేవునికి పక్కాగా తెలుసు. అందుకే ఏం చేశాడో తెలుసా, జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆది కాలంలోనే ఒక గొర్రె పిల్లని ఏం చేశాడట, సిద్ధపరచాడట. ఇక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఆదాము పుట్టకముందు ఈ సృష్టిని సిద్ధపరచడం అన్నది ఆదాము శరీరానికి సంబంధించినవి. అదే ఈ సృష్టి పుట్టకముందు యేసుక్రీస్తు వారనే గొర్రె పిల్లను ఆ శిలువ యాగం కొరకు సిద్ధపరచడం అంటే ఏంటిది, ఆత్మీయమైన ఆలోచన. ఆదాము తప్పు చేస్తాడు, ఆదాము తర్వాత మనుషులు తప్పు చేస్తారు. వీళ్ళ పాప ప్రక్షాళన కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆది కాలంలోనే నియమింపబడిన ఒక గొర్రె పిల్ల అని బైబిల్ గ్రంథమందు రాయబడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఈ లోకంలోకి మనుషులను రానివ్వకంటే ముందు దేవుడు శారీరకంగా ఆలోచన చేశాడు, ఆత్మీయంగా ఇంకా బాగా ఆలోచన చేశాడు. ఆ ఆత్మీయమైన ఆలోచనలో భాగంగానే యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలన్నవి ముందే నిర్ణయింపబడ్డవి. మనిషి తప్పు చేస్తాడని యేసుక్రీస్తుని సిద్ధపరచాడు. ఇంకా చెప్పమంటే, మనిషి తప్పు చేస్తాడని తెలిసే ఆది యందు వాక్యాన్ని కూడా సిద్ధపరిచాడు. ఆదాము కంటే ముందు ఏం సిద్ధపరిచాడు, వాక్యాన్ని సిద్ధపరిచాడు. కారణం ఏంటో తెలుసా, ఆదాము తప్పు చేస్తాడు, తప్పు చేసిన తర్వాత ఆదాము నుంచి ఎన్నో జనరేషన్లు వచ్చారు, అందరూ తప్పు చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ తప్పు చేస్తారు. అందరూ తప్పు చేస్తాడని తెలిసిన దేవుడే ఆది యందు వాక్యాన్ని సిద్ధపరచాడు. ఎందుకు సిద్ధపరిచాడంటే, మనిషి తప్పు చేయడం సహజము, ఆ తప్పును సరిదిద్దడానికి నేనే ఒక మార్గాన్ని సిద్ధపరచాలని దేవుడు ముందే వాక్యాన్ని సిద్ధపరిచాడు. సర్వసాధారణంగా జరుగుతున్న విషయం ఏంటో తెలుసా, లోకంలో ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగాన్ని బట్టి మందు తయారు చేస్తాడు. ఒకప్పుడు ప్లేగు రోగం అనే ఒక భయంకర రోగం,
లక్షలు పిట్టలు రాలిపోయినట్టు జనాలందరూ చచ్చిపోయాడు. ఆ రోగాన్ని చూసిన తర్వాత రోగానికి మందు కనుక్కున్నారు. కలరా అని ఇంకొకటి వచ్చింది. దాని దెబ్బకు భారతదేశం అతలాకుతలం అయిపోయింది. యుద్ధాల కంటే ఈ రోగాలతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మనలో. కలరా వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసి ప్రయాస పడి చివరకు కలరాకు మందు కనుక్కున్నాడు. అంటే ఏదైనా ఒక రోగం వచ్చిన తర్వాత ఆ రోగం తీవ్రతను బట్టి దాని తర్వాత మందు కనుక్కోవడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పాపం యొక్క తీవ్రతను మనిషి పాపం చేసిన తర్వాత కాదట, జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్లను సిద్ధపరిచి పాప ప్రక్షాళన కొరకు యేసుక్రీస్తు అని ఆ మందుగా సిద్ధపరిచాడు మన దేవుని వారలారా. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని ముందే సిద్ధపరచడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మందు సిద్ధపరిచాడు, ఆ మందును వాడుకోవడంలోనే ఇప్పుడు ఉంది. అందుకోసమే ఆ వాక్యంలో నుంచి ఆ మందును వాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో, ఎలా బాగు చేసుకోవాలో ఈరోజు చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దీని గురించి ఇంత బాగా ఆలోచన చేయాలంటే, నాకు మన చెల్లెలి ఒక తరం గురించి మాట్లాడుతూ వచ్చింది చూసినారా. ఒక తరం నుంచి మరో తరానికి ఏం మారిందంటే నేను చెప్తాను. ఆదాము తరం నుంచి కయ్యూను తరం వచ్చేసరికి ఏం మారింది, కయ్యూను తరం నుంచి నోవాహు తరం వచ్చేసరికి ఏం మారింది, నోవాహు తరం నుంచి సొదొమ గొమొర్రా తరం వచ్చినాక ఏం మారింది. నిజంగా చెప్పాలంటే మనుషుల యొక్క స్వభావాలు మారుకుంటూ వచ్చాయి. అందరూ ఏమనుకుంటారు, తరం మారితే టెక్నాలజీ మారుతుంది, తరం మారితే అభివృద్ధి కనపడుతుంది, తరం మారితే ఏదో స్థాయికి వెళ్తున్నామని అనుకుంటాం. నాకేం కనపడుతుందో వచ్చింది తెలుసా? ఆదాము తరం నుంచి నోవాహు తరం వచ్చేసరికి పాపంలో మార్పు కనపడింది నాకైతే. ఆదాము తరం నుంచి నోవాహు తరము, నోవాహు తరం నుంచి కయ్యూను సొదొమ గొమొర్రా తరం వచ్చేసరికి తరం మారుతుంటే ఇక్కడ ఏం కనపడుతుంది? పాపము పరిపక్వగా పండుతూ వచ్చింది. అందుకే ఈ పాప ప్రక్షాళన నిమిత్తం దేవుడు సిద్ధపరచిన ఆ మార్గం ఏంటి, ఆ మార్గంలో దేవుడు మనకు బోధిస్తున్న సన్నివేశాలేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న సందర్భం చెప్పి నేను చక్కగా వాక్యంలోనికి వెళ్తాను. మనుషుల స్వభావం ఎలాంటిదంటే, ఉదాహరణకు మనం ఏదైనా ఒక పాపం చేస్తాం. పాపం చేసిన తర్వాత దేవుడు వెంటనే దాని గురించి డిస్కషన్ మొదలు పెట్టాడు. ఎందుకంటే మట్టి మనుషులని బాగా తెలుసు. పాపం పరిపక్వమైపోతూ ఉన్నత స్థాయికి అంటే ఉచ్చ స్థితికి వచ్చే టైంలోనే డిస్కషన్ అన్నది మొదలు పెడతారు. ఆ డిస్కషన్ అన్నది బాగా గమనించి అనుకోండి, ఆ కాలంలో వాళ్ళ యొక్క పాప స్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఉదాహరణకు నోవాహు గారి కాలాన్ని మొదటగా గమనిద్దాం. నోవాహు గారి కాలంలో మొదట్లో బలాత్కారులు ఉన్నారు, వెంటనే పాపం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం చేసిన వెంటనే దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి ఫస్ట్లోనే ఏం మాట్లాడలే. పాపం ఉచ్చస్థితికి వచ్చిన తర్వాత ఇక దేవుడు ఆ నోవాహుతో డిస్కషన్ అన్నది ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడో తెలుసా? నోవాహు, ఈ తరంలో నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతునివిగా కనబడుతున్నావు. ఆ డిస్కషన్లో మీకు ఏమర్థమైంది? దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహు, ఈ తరంలో నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడుగా కనపడుతున్నావు అంటే ఆ డిస్కషన్లో మనకేం కనపడింది? ప్రపంచంలో నోవాహు తప్ప ఇంకెవ్వడు నీతిమంతుడు లేడు, ఇంక్లూడింగ్ వాళ్ళ భార్య, ఇంక్లూడింగ్ కన్న బిడ్డలు, ఆ బిడ్డలకు కట్టుకున్న భార్యలు. ఒక్క మాటలు చూసారా ఎంత కనపడుతుందో? దేవుడు కూడా ఈరోజు మన దగ్గరకు వచ్చి లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటున్నాడంటే ఆ లిస్టులో నువ్వు ఉంటున్నావనే లేదనే దాని అర్థము. ఆ లిస్టులో నేను ఉంటానన్నా లేదనా? మనమందరము ఏదో ఒక విషయంలో తప్పుడు పనులు చేస్తూ దేవుని దృష్టికి చాలా అంటే చాలా దారుణంగా తయారవుతున్నాం. అలాగే ఒకరోజు అబ్రహాము గారితో డిస్కషన్ పెట్టాడు. ఏ డిస్కషన్ పెట్టాడు? సొదొమ గొమొర్రాను లేపేయాలని ఒక డిస్కషన్ పెట్టాడు. సొదొమ గొమొర్రాలు ప్రారంభంలో తప్పు చేశారు, చేసిన మొట్టమొదటిసారిలోనే చంపేయాలనుకోలే. వాళ్ళ పాపం ఉచ్చస్థితికి వచ్చిన తర్వాత అబ్రహాం గారితో డిస్కషన్ పెట్టాడు. అబ్రహాము అంటే ఏటయ్యా, ఇప్పుడు నేను సొదొమ గొమొర్రాకి వెళ్తున్నాను, అలా అంత పాపం చేశారో లేదో నేను చెక్ చేస్తాను, ఒకవేళ చేశారని చెప్పేస్తే వాళ్ళ కథ ముగించేస్తాను. ఆ డిస్కషన్లో మనకేం కనపడుతుంది? ఇంకా ఏమంటారు? అప్పుడు అబ్రహాం గారు లోతు గారిని జ్ఞాపకం చేసుకుని, అయ్యా 50 మంది ఉంటే కాపాడుతావా? సరే అబ్రహాం కాపాడుతాను. 40 మంది ఉంటే ఓకే, 30 మంది ఉంటే ఓకే, 10 మంది ఉంటే ఓకే. ఇక్కడ నేను ఒక మాట చెప్పమంటండి, అక్కడ 10 మంది కూడా లేడన్న విషయం దేవునికి తెలుసా తెలియదా?
10 మంది కూడా లేరు అబ్రహాము అని దేవునికి తెలుసు. కానీ అబ్రహాము మనసు నొచ్చుకోకూడదని ప్రతి మాటకు తల ఊపుతూనే వచ్చాడు. అంటే అక్కడ దేవుడు ఒక భక్తునికి ఇస్తున్న విలువ. నిజంగా చెప్పాలంటే దేవుడు మనుషులను చీమల మాదిరి చూడలే, పురుగుల మాదిరి చూడంలే, ఎంత విలువైన వాళ్ళగా చూస్తున్నాడు చూడండి. అబ్రహాము గారికి దేవుడు ఇస్తున్న విలువ ఎంత గొప్పగా ఉందో చూడే. అక్కడ 10 మంది కూడా లేరని తెలిసినా కానీ దేవుడు అబ్రహాము మనసును నొచ్చుకోకుండా ఉండాలని ప్రతి దానికి తల ఊపుతూనే వచ్చాడు. దేవుని మనసు అలాంటిది. దేవునికి నువ్వు నచ్చావనుకో, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు ఖచ్చితంగా తల ఊపుతాడు. ఎందుకంటే తన బిడ్డలంటే అంత ఇష్టం. నిన్న ఇక్కడ డ్యూటీకి వెళ్తున్నాను కమలాపురానికి డ్యూటీకి వెళ్తుంటే ఒక చిన్న లేగదూడని ఏం చేశాడంటే ఒక ఓనరు ఆ చిన్న లేగదూడను పట్టుకొని పోతున్నాడు. వెనకాల దాని తల్లి ఎంత ఉందంటే నిజంగా అది హైబ్రిడ్, దాన్ని ఏం జాతి అంటారో, సంకర జాతి అంటారో నాకు తెలియదు. కానీ దాని వెనక వస్తున్న ఆ గేదె ఎలా ఉందంటే ఎంత సొగం రోడ్డు వరకు ఉంది. నిజంగా చెప్పాలంటే అంత పెద్ద గేదెను ఏ తాడు పట్టుకోకుండా వదిలేశాడు. ముందర ఒక చిన్న లేగదూడ ఉంది చూసినాడా. ఓనర్ ఏం చేశాడంటే ఆ చిన్న లేగదూడను పట్టుకొని పోతున్నాడు. దాని వెనక అంత పెద్ద ఉన్న దాని తల్లి దాని లేగదూడ వెంటనే పోతుంది, ఎక్కడికి తిరగడంలే. అంటే దాని బిడ్డ కదా ఎంత విలువ ఇస్తుంది చూసినారా. వెనకాల దాన్ని తాడు పట్టుకొని ఎవడు లాగకపోయినా కానీ తన బిడ్డకు అది ఇచ్చిన విలువ ఎలాంటిదంటే తన బిడ్డ ఎలా పోతుందో రోడ్డు మీద అలా పోతుంది అంతే. ఇది మీకు అర్థమైతే దేవునికి నువ్వు నచ్చావనుకో, నువ్వు ఎలా అంటే అలా అంటాడు అంతే. అబ్రహాము 40 మంది అంటే దేవుడు కూడా 40 మంది అంటాడు అంతే. అబ్రహాము 30 మంది అంటే దేవుడు కూడా 30 అంటాడు. అబ్రహాము చివరికి 10 అంటే దేవుడు కూడా 10 అంటాడు. ఎందుకు? దేవునికి అబ్రహాము బాగా నచ్చాడు. నీ మాట కూడా దేవుడు వినాలంటే అబ్రహాము మాదిరి నువ్వు నచ్చేట్టుగా చూడాలి. నువ్వు ఏది చెప్పినా సరైన తల ఊపాలంటే దేవునికి నువ్వు ఎంత నచ్చాలి. దేవునికి ఎంత నచ్చితే నీకు అలా తల ఊపుతాడు. సరే, మొత్తానికి అంతమంది లేరని తెలిసినా కానీ దేవుడు ఏం చేశాడంటే సరే అబ్రహాం అన్నాడు. ఈ లిస్టులో మనకి ఏం కనపడుతుందో తెలుసా? మళ్ళీ ఒక మాట మళ్ళీ మాట్లాడుతాను. ఆ మాట ఏంటంటే 40 మంది అంటే 40 మంది ఉన్నా కాపాడుతాను, 30 మంది ఉన్నా కాపాడుతా, 10 మంది ఉన్నా కాపాడుతాను. ఈ డిస్కషన్లో మనకేం కనపడుతుంది? అక్కడ 10 మంది కూడా లేరు. అలా పాప ఉచ్చ స్థితి ఏ స్థాయిలో ఉందో కనబడుతుంది. ఇలా దేవుడు తన భక్తులతో డిస్కషన్ పెట్టిన ప్రతిసారి దానిలో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు ఇర్మియా గ్రంథంలో ఒక డిస్కషన్ రాయబడింది, ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చక్కగా చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి తల్లి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనండి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్నా ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించదు. ఇక నుంచి మీరు జాగ్రత్తగా ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. లైన్ టు లైన్ జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రతి లైను మన జీవితాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తుంది. ప్రతి లైను మన వైపు ఏలెత్తి చూపించదు. ప్రతి లైను మన జీవితానికి ఒక దారిని చూపించదు. ప్రతి లైను మన జీవితాన్ని సరిదిద్దడానికి చెంపదెబ్బతో కొట్టినట్టు కనపడుతుంటుంది ప్రతి మాట. కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తి చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండడానికి యత్నించుచున్నా ఒక్కడు మీకు కనపడిన ఎడల నేను దాన్ని క్షమించుతాను. దేవుడట ఒకసారి యెరూషలేము రాజవీధుల్లోకి వెళ్ళాడట. యెరూషలేము వీధులంతా ఆల్రెడీ ఆయన విచారణ చేశాడంట, ఆయన చెక్ చేశాడట. ఆయనకు ఒక్కడు కూడా కనిపించట్లే. ఇప్పుడు ఇర్మియా గారి దగ్గరికి వచ్చావట. ఇర్మియా, యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయి. నీకు నచ్చకపోతే రాజవీధుల్లోకి వెళ్ళి కూడా చూడు. నమ్మకంగా బ్రతికేటోడు కాదు నేను ఆశపడుతున్నది, నమ్మకంగా బ్రతకాలని ప్రయత్నం చేసేవాడు ఒక్కని చూపించినా కానీ నేను ఆ దేశాన్ని వదిలేస్తా, క్షమించి వదిలేస్తా. ఇదే మాట ఇప్పుడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు.
ఒకవేళ మన ఊరు గురించే మాట్లాడుతున్నాడు అనుకోండి, మన కాలనీ గురించే మాట్లాడుతున్నాడు అనుకోండి, దేవుడు ఇర్మీయా దగ్గరకు వచ్చినట్టు ఈరోజు మన దగ్గరకు వచ్చి, నాయన మీ ఊరంతా వెళ్ళి ఒక్కసారి చెక్ చేయి, గడప గడపకు వెళ్ళి పరిశీలన చేయి, మీ ఊరంతటిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా కానీ నేను ఆ ఊరినే క్షమించి వదిలేస్తా, నేను ఆ ఊరినే కాపాడుతా, నేను ఆ కాలనీనే రక్షిస్తా అని దేవుడే చెప్పాడు అనుకో. కావాలంటే ఈ కాలంలో ఇప్పుడు వెళ్ళి మీ వీధిలోకి వెళ్ళి ఒక్కసారి పరిశీలించండి, గడప గడప తొక్కి చూడండి. గడప గడప తొక్కి చూస్తే మనకు కనపడుతుంది ఏంటో తెలుసా? ప్రతి గడప చాటున పాపమే కనపడుతుంటుంది, పాపమే కనపడుతుంటుంది. దేవుడు అంటున్నాడు, నమ్మకంగా బ్రతికేవాడు కాదురా నాయన, నమ్మకంగా బ్రతకాలని ప్రయత్నం చేసేవాడున్నా కానీ నేను దాన్ని క్షమిస్తాను. పక్కనోళ్ళ గురించి ఎందుకులేండి, నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా అని నేను అడగట్లే, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం అన్నా చేస్తున్నావా లేదా? దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు నమ్మకంగా బ్రతుకుతుంటే మురిసిపోతాడు, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటే కాసింతైన కనికరమైన చూపిస్తాడు. మనం ఏదైనా కానీ ఒక పంట వేసామనుకోండి, పంట వేసిన తర్వాత దాని నుంచి ఎక్కువ ప్రతిఫలం రావాలని ఆశపడతాం. సరే, వరద వచ్చిన తర్వాత పంట సగం కొట్టుకొని పోయింది. సగం కొట్టుకొని పోయిన తర్వాత మన బాధ ఎలా ఉంటుందో తెలుసా? కోత టైంకి వచ్చేసరికి పూర్తిగా పంట కొట్టుకొని పోయింది అనుకోండి, మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అరే, ఇంత కష్టపడినా కానీ పంట పూర్తిగా నాశనం అయిపోతే ఆ బాధలోంచి వచ్చే కోపం ఎలా ఉంటుందో తెలుసా? అది వర్ణనాతీతం. అలా పూర్తిగా కొట్టుకోకపోయినా కొంతన్నా పండింది అనుకోండి, మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? సరేలే, వరదొచ్చినా కానీ పూర్తిగా కొట్టుకోకపోయినా కొంతైనా, ఆ కొంత చూసినా కానీ సరలే అని కనికరించి దాని మీద ఒక జాలి కలగడానికి ఒక అవకాశము. ఒక్కసారి నీ బ్రతుకును దేవుడు చూసినప్పుడు నువ్వు పూర్తిగా సంపూర్ణంగా 100% నువ్వు బ్రతకలేకపోయినా కానీ కృపచేత నువ్వు కనికరింపబడాలి అని అంటే బ్రతకడానికి ప్రయత్నం అన్నా నువ్వు చేస్తూ ఉంటారు. అప్పుడే కదా నీ మీద జాలి చూపించేది దేవుడు, అప్పుడే కదా దేవుడు నీకు సహాయం చేసేది, నీ మీద కనికరం చూపించి సరేలే వీడు బ్రతకడానికైనా ప్రయత్నం చేస్తున్నాడు, నేను వీనికి సహాయం చేద్దామని దేవునికి కనిపించదా లేదా? చిన్నపిల్లలు ఉంటారు, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నాడు అనుకోండి, నడక నేర్చుకుని ఆ బిడ్డ లేచి పడుతూ అలా నడుచుకుంటూ లేస్తూ పడుతూ పోతున్నది అనుకోండి, ఆ తల్లి కానీ ఆ తండ్రి చూసినప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? ఆ బిడ్డ లేచి పడుతూ ఉంటే, సరే లేచి పడుతూ నడవడానికి నా బిడ్డ ప్రయత్నం చేస్తుంది కదా అని చెప్పేసి తల్లికి ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టి ఆ చెయ్యి వచ్చి ఆ బిడ్డ చెయ్యి పట్టుకొని నడిపిస్తే కారణం ఏంటంటే ఆ బిడ్డ నడవాలని ప్రయత్నము చేస్తుంది. నీ జీవితకాలంలో గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు భక్తి జీవితంలో నడవలేకపోయినా కానీ నడవడానికి లేస్తూ పడుతూ ప్రయత్నం అన్న చేసేటప్పుడు దేవునికి నీ మీద నా మీద ఏం కలుగుతుంది తెలుసా? కనికరం కలుగుతుంది. అరే, వీడు ప్రయత్నం చేస్తున్నాడు, అందుకే నేను వెళ్ళి చేయబట్టుకుందాం అనిపిస్తాడు. ఆయన చేయబట్టుకుని ఖచ్చితంగా నేను నడిపిస్తాడు, నీకు నడక నేర్పిస్తాడు, నడవడిక నేర్పిస్తాడు, నీకు ఎలా బ్రతకాలనో సంపూర్ణంగా ఆయన నేర్పిస్తాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక అవసరం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ మొదటి యోహాను పత్రిక చదువుతుంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి మాట ఒక వజ్రంలా కనపడుతుంది. ప్రతి మాట అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట గొప్పదే, కానీ యోహాను మొదటి పత్రిక చదువుతుంటే ఎట్టుంటుందంటే ప్రతి మాట అండర్లైన్ చేయాలనిపించింది నాకు. ప్రతి మాట అందులో నాకు నచ్చిన ఇంకొక మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరిచి సంపూర్ణను చేసే బాధ్యత ఆయన. కాలం గడిచే కొద్ది దేవుడే ఏం చేస్తాడట, మన శోధన నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఆ శోధనలో మనం నలిగిపోయేటప్పుడు శోధన నుంచి బయటికి తీసుకొని వచ్చి నిన్ను సంపూర్ణిని చేసి నిన్ను నడిపించే బాధ్యత ఎవరిదట? దేవుడిదే. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నువ్వు ఆయన చేయి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ నేను గమనించవలసిందంటే, యెరూషలేము వీధులలో నమ్మకంగా ఉండేటోని గురించి కాదు మాట్లాడేది, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడి గురించే మాట్లాడుతూ ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావని ఇప్పుడు నేను అడగడంలే, దేవుడు కూడా నిన్ను అడగడంలే, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయడంలో అయినా నువ్వు ఉన్నావా? ఆయన ఏదో ఒక మాట అంటాడు ఏంటంటే, నువ్వు ఓడిపో తప్పులేదు, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రము ఓడిపోకూడదు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండగా ఏదో ఒక టైంలో నువ్వు గెలుస్తావు. ఇది నీకు అర్థమైతే ఈరోజు నువ్వు భక్తిగా నిలబడలేకపోవచ్చు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి తప్పేంలే, కానీ గెలవడానికి ఆత్మీయ జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉన్నావు అనుకోండి, ఏదో ఒక టైంలో నువ్వు ఖచ్చితంగా
ఖచ్చితంగా గెలుస్తావు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు, నన్ను నిలబెడతాడు. అందుకోసమే ఇక్కడ నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నమ్మకంగా ఉండడానికి ఒక ప్రయత్నము ఖచ్చితంగా చేయాలట. ఇంకా ఏమంటున్నాడు తల్లి, యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై దేవుడి మీద ప్రమాణం చేస్తూ ఉంటారు. చేసినా కానీ మోసముగా ఏం చేస్తాడట వాళ్ళు. అదేదో దేవుని దగ్గర నమ్మకం కాదు. బాప్తిసం తీసుకునేటప్పుడు నేను నా ఆత్మీయ జీవిత యాత్రలో చాలామందికి బాప్తిసాలు ఇచ్చాం. నిజంగానే నేను మా సేవకులతో కలిసి ఆ రోజు బాప్తిసం తీసుకునే రోజు మన వాళ్ళు పలికే పలుకులు ఎట్టుంటాయి తెలుసా? శిలక పలుకులు అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే మనం పలుకుతానే శిలక ఎలా అయితే పలుకుతుంటుందో, బాప్తిసం ఇచ్చే రోజు మన వాళ్ళకి పలికే పలుకులు ఎట్టుంటాయి తెలుసా? ఇక నుంచి నమ్మకంగా ఉంటావా? ఖచ్చితంగా ఉంటాను. ఇక నుంచి యేసుక్రీస్తే స్వరక్షకునిగా అంగీకరిస్తావా? ఆయన తప్ప నాకు వేరే ఆప్షను లేదంటే శిలక పలుకులు పలికినట్టు పలికి ఆ రోజు నమ్మకంగా మనము ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం. కానీ ఆ ప్రమాణం ప్రకారం ఎంతమంది నిలబడుతున్నాను చెప్పండి? ఆ ప్రమాణం ప్రకారం నిలబడుతున్న వాళ్ళం ఎంతమంది? ఆ రోజు పలికిన పలుకులు ఏమైపోయాయి? ఆ రోజు పలికిన పలుకులు నీళ్ళలోనే మునిగిపోయి కొట్టుకొని పోయాయా? నీళ్ళలో కొట్టుకొని పోయినట్టే కదా ఈరోజు మనం ప్రవర్తిస్తున్నాం. బాప్తిజం తీసుకుని ఆ రోజు ప్రమాణం చేశాము, దేవుని దగ్గర ఆ రోజు చేసిన ప్రమాణము ఈ రోజు కూడా మనలో కనిపించాలి కదా. దేవుడు ఏమంటున్నాడు, నాయన మీరు ప్రమాణాలు అయితే చేస్తున్నారు కానీ అది మోసం చేయడానికి చేస్తున్నా. ఎవరిని మోసం చేయడానికి చేస్తున్న ప్రమాణాలు? బాప్తిజం ఇచ్చే సేవకులు మోసం చేయడానికా? పోనీ అక్కడ చుట్టుపక్కల కనిపించే వాళ్ళని మోసం చేయడానికి? ఎందుకు ఆ ప్రమాణాలు? నువ్వు చేస్తున్న బాప్తిజం రోజు నువ్వు చేస్తున్న ప్రమాణాలు ఎవరి కోసము? సేవకుల కోసమా? సేవకులు నమ్మించడం కోసమా? సంఘస్థుల కోసమా? సంఘస్థులలో మంచోళం అనిపించుకోవడం కోసమా? నిజంగా చెప్పాలంటే నువ్వు చేస్తున్న ప్రమాణం అది నీ కోసమే. ఈరోజు నువ్వు ప్రమాణం చేశావంటే ఆ ప్రమాణం ప్రకారం నిలబడితే రేపు నీకే పరలోక రాజ్యం వస్తుంది. ఒకవేళ నువ్వు మాట ప్రకారం నిలబడకపోతే, నేను మాట ప్రకారం నిలబడకపోతే, నేను చేసిన తప్పును బట్టి శిక్ష ఎవరికి? నాకే శిక్ష. నా బ్రతుకు మారాలంటే నేనే కదా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సింది, నేనే కదా ఒక భక్తి మార్గంలో ఒక అడుగు వేయాల్సింది. అందుకే ప్రేమన దేవుని వారలారా, దేవుని దగ్గర ఒక మాట ఇచ్చామంటే ఆ మాట ప్రకారం బ్రతకడానికి నిరంతరము ప్రయత్నం అన్నది చేస్తూ ఉండాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని చక్కదిద్దుకుంటూనే ఉండాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లోకంలో సర్వసాధారణంగా మనకి రోగాలు వస్తుంటాయి చూసినారా? మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ, అది ఏ రోగమైనా పర్లేదు, మనకు రోగం వచ్చిందనుకోండి, ఆ ఇంజెక్షన్ ఎవరు వేయించుకోవాలి? ఆ ట్రీట్మెంట్ ఎవరు తీసుకోవాలి? మనకు రోగం వచ్చింది కాబట్టి మనమే తీసుకోవాలి. మనం బాగుపడాలంటే అది మనకే అప్లై చేసుకోవాలి. దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట నీకు గుచ్చుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే నీకే ఏదో ఒక రోగం ఉంది, ఆ రోగానికి ట్రీట్మెంట్ నువ్వే తీసుకోవాలి. ఖచ్చితంగా మనమే తీసుకోవాలి. ఈ మాట నాకు తగిలిందంటే నన్ను నేను బాగుపరుచుకోవాలి, నన్ను నేను సెటరైట్ చేసుకోవాలని రోగాన్ని బట్టి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకున్నాం అనుకోండి, మన జీవితాలు చక్కగా బాగుపడతాయి ప్రభన దేవుని వల్ల. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే మీరు ప్రమాణం చేస్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఆ ప్రమాణాలు నమ్మకమైన ప్రమాణాలు కాదు. అందుకోసమే నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రమాణం చేయమని మిమ్మల్ని నేనేం అడగట్లే, దేవుడు కూడా ఏం అడగలే. మీరు ప్రమాణం చేయకపోయినా కానీ దేవుడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటో తెలుసా? బ్రతుకును ఆశపడుతున్నాడు. ప్రమాణాలను ఎవరు ఆశపడలే. దేవుడు మీరేదో ఒట్టు వేయండి అని ఎక్కడని అడిగాడా? అసలు ఒట్టే పెట్టుకోకండి ఆయన అని చెప్పాడు. అసలు ప్రమాణాలు జోలికే పోకండి అని చెప్పాడు. మీరు ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. మీ బ్రతుకే పర్ఫెక్ట్గా ఉంటే చాలు, మీ జీవితం పర్ఫెక్ట్గా ఉంటే చాలు. మీరు దేవునికి ఏదో వాగ్దానం ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ నుండి ఏమి ఆశపడట్లే, దేవుడు మిమ్మల్నే ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏమని మాట్లాడుతుంటే, నాయన మీరు ప్రమాణాలు చేస్తున్నారు కానీ మోసమునకై ప్రమాణాలు చేయుదురు, యెహోవా యథార్థత మీదనే కదా. ఆయన దేని మీద ఆశపడుతున్నాడటండి? అది దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీలో యథార్థతను మాత్రమే ఆశపడుతున్నాడు. దేవుడు నీ వెండి ఆశపడట్లే, దేవుడు నీ బంగారాన్ని ఆశపడట్లే, నువ్వు వేస్తున్న 10 రూపాయలు కానుకను దేవుడు ఆశపడట్లే. దేవుడు ఏం ఆశపడుతున్నాడట? యథార్థతను నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే దేవుడు ఏదైతే ఆశపడ్డాడో అదే మనం దేవునికి ఇవ్వం, అది తప్ప అన్ని ఇస్తాం. దేవుడు నీ బంగారాన్ని ఆశపడట్లే. అవసరమైతే కానుకలు మీటింగ్లు పెట్టానుకో, కొంతమంది తాళి తెంపి దాంట్లో
వేసేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, చాలామందిని చూశాను. నీ బంగారాన్ని దేవుడు ఆశపడట్లే, నిజంగా చెప్పాలంటే నీ వెండినే ఆశపడట్లే. కొంతమంది మీటింగ్ జరుగుతుంటే గొలుసులు తీసి ఇందులో వేస్తుంటారు. బంగారాన్ని నిజంగా చెప్పాలంటే ఆ వెండిని ఏమి ఆశపడట్లే. దేవుడు ఆశపడుతున్నది నిన్నే ఆశపడుతున్నాడు, నీ బ్రతుకునే ఆశపడుతున్నాడు, నీ జీవితాన్ని ఆశపడుతున్నాడు. దేవుడు నీ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదే నువ్వు ఇవ్వట్లే. దేవుడు నీ నుండి నీతిని ఆశపడ్డాడు, నువ్వు నీతినే చూపించట్లే. నీ నుండి యథార్థతను ఆశపడుతున్నాడు, నీ నుంచి యథార్థతే లేదు. నీ నుండి విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీలో విశ్వాసమే లేదు. దేవుడు ఏదైతే కావాలని నీ వైపు చూస్తున్నాడో అది లేదు. ఒకరోజట ఇష్టముతో ఒక ద్రాక్ష తోట నాటుకున్నాడు, తన ఇష్టముతో. ఆ మొలకలు వస్తుంటే సంబరపడిపోయాడట, అబ్బా ఎంత బాగా కనపడుతున్నాయి. మొలకలు వచ్చాయట, పెరుగుతుంటే అబ్బా ఇష్టంతో ఎరువు వేసాడట, కష్టపడుతున్నాడు, అందులో కలుపు మొక్కలు తీస్తున్నాడు. ఆ ద్రాక్ష వలలు ఎదిగి ఒక మంచి స్థాయికి వచ్చాయి. మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఆ ద్రాక్ష వలలోంచి పూత రావడం ప్రారంభించింది. పూతనే వచ్చిందంటే ఇంకా పండ్లు కాస్తైన ఆశ అన్నట్టుగానే పూతలో నుంచి పండ్లు కూడా వచ్చాయి. పండ్లు వచ్చాయి, కానీ ఆ పండ్లలో ఒక పండును తెంపుకొని నోట్లో పెట్టుకుంటే అది ఏ ద్రాక్ష పండ్లు కాసిందట? కారు ద్రాక్ష. ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? మంచి ద్రాక్ష కాస్తుందని, శ్రేష్టమైన ద్రాక్ష కాస్తుందని ఈయన ఎక్స్పెక్టేషన్. కానీ ఈయన ఏదైతే ఆశపడ్డాడో అది నచ్చలే దేవునికి, ఇంకా నచ్చలే దానికి. నేను ఇంత కష్టపడి దీని నుండి నేను ఎక్స్పెక్ట్ చేసినది రాకపోతే ఇంకెందుకు చెప్పండి? ఎందుకు? నీ నుండి కూడా దేవుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేసినది ఆయనకు వస్తే ఆయన మనసు సంతృప్తి చెందుతుంది. ఆయన ఏదైతే ఆశపడ్డాడో నీ బ్రతుకులో అది కనపడితే ఆయనకు ఆనందం కలుగుతుంది. అదే లేకపోతే నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఆయనకు విరక్తి భావం కలుగుతుంటారు. అందుకే కొట్టేయాలనుకుంటుంటాడు, నేను నరికేయాలనుకుంటుంటాడు, చంపేయాలనుకుంటుంటాడు. చంపేయాలనుకున్నప్పుడల్లా డిస్కషన్ మొదలు పెడతా ఉంటాడు. ఎన్ని రోజులు ఈ డిస్కషన్? నిజంగా చెప్పాలంటే నిన్ను ఎప్పుడైతే చంపాలని దేవుడు ఫిక్స్ అవుతాడో ఖచ్చితంగా నీ గురించిన డిస్కషన్ పరలోక రాజ్యంలో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ నోవాహు గారి కాలంలో జలప్రలయంలో చంపాలని ఫిక్స్ అయ్యాడు, నోవాహుతో డిస్కషన్ స్టార్ట్ అయిందా లేదా? సొదొమ గొమొర్రా లేపేయాలని ఫిక్స్ అయ్యాడు, అబ్రహాముతో డిస్కషన్ ప్రారంభమైందా లేదా? ఆ రోజు అంజూరపు చెట్టును కొట్టేయాలని ఫిక్స్ అయ్యాడు, ఆయా తోటమాలతో డిస్కషన్ ప్రారంభమైందా లేదా? ఒకరోజు నువ్వు కూడా సక్రమంగా బతకకపోతే నిన్ను చంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఒక డిస్కషను ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అప్పటితో నీకు కథ అయిపోతుంది, ఇంకంతే. అంతటితో నీ జీవితం అయిపోతుంది. ఆ డిస్కషన్ నీ గురించి రాకూడదు. నీ డిస్కషన్ నీ గురించి వస్తే ఏం డిస్కషన్ రావాలో తెలుసా? నీ గురించిన డిస్కషన్ రావాలంటే ఒక యోబు గురించి వచ్చిన డిస్కషను రావాలి, అంతే తప్ప నిన్ను లేపేయాలన్న డిస్కషన్ మాత్రం అక్కడ రాకూడదు. ఈ రెండు డిస్కషన్లో నీ గురించి ఏం డిస్కషన్ వస్తుంది, అక్కడ నా గురించి ఏం డిస్కషన్ వస్తుంది, పరలోక రాజ్యంలో ఏం డిస్కషన్ వస్తుందో తెలుసుకోవాలంటే ఒక్కసారి నీ బ్రతుకును ఒక్కసారి ఆలోచన చేసుకో. యోబు లాంటి భక్తి నీలో ఉంటే యోబు గారి గురించిన డిస్కషన్ వస్తుంది. సొదొమ గొమొర్రా లాంటి ఆ బ్రతుకులు మనలో ఉంటే అలాంటి డిస్కషన్ నీ గురించి, నా గురించి వస్తాం. మన బ్రతుకును బట్టి అక్కడ డిస్కషన్లు అన్నవి ఆధారపడి ఉంటాయి. అందుకే వీళ్ళ గురించి కూడా ఆలోచన చేసి ఉంటే బాగలేరట ప్రమాణం చేసినా కానీ. ఇంకా ఏమంటున్నాడమ్మా? నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖమే కలగడం లేదు, వాళ్ళని శిక్షింపజేసి ఉన్నావు కానీ వాళ్ళు శిక్షకు లోబడకయున్నారు. రాతి కంటే వాళ్ళ ముఖాలను ఎలా చేసుకున్నారట? రాతి కంటే కఠినం. నిజంగా చెప్పండి, రాతి కంటే కఠినం. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా సేవకులందరూ గొంతు చించుకొని అరుస్తుంటే ఎందుకు ప్రపంచంలో మార్పు రావట్లే? అది వాళ్ళకి ఏమైనా వాక్యం వినపడట్లేదా? ప్రతి ఒక్కడికి వాక్యం వినపడుతుంది. అందరి గురించి ఎందుకులేండి, 750 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఈ 750 కోట్ల మంది క్రైస్తవులకు వాక్యం వినబడుతుందా లేదా? వినబడినా కానీ పరిశుద్ధత ఎందుకు రావట్లే? వీళ్ళకు వినబడినా కానీ భక్తి జీవితం ఎందుకు రావట్లే? వీళ్ళకు వినబడినా కానీ ఎందుకు నీతిగా బ్రతకట్లే? కారణం ఏంటో తెలుసా? వాళ్ళ గుండె మాంసపు గుండె కాదట, ఏటి? రాతి గుండె. ఎప్పుడైనా పలుకు బండలని కొన్ని కనపడుతుంటే చూసినారా? మనం ఏదైనా మాట్లాడనుకోండి, ఆ పలుకు బండకు తగిలి మాటలు వెనక్కి వస్తూ ఉన్నాయి. ఈ రోజులు సేవకులు అరుస్తున్న కేకలు, సేవకుల నోట్లోంచి దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు పలుకు బండకు తగిలి వెనక్కి వచ్చిన అలా మాత్రం ఆధారపడుతున్నాయి, కానీ మనుషుల హృదయంలోకి ఆ మాటలు పోవట్లే. ఇక్కడ గోడలో రాళ్ళు ఉన్నాయి చూసినారా? రాళ్ళకు నేను ఎంతసేపు వాక్యం చెప్తే ఏమన్నా మార్పు వస్తుందా?
నిజంగా అందరు సేవకుల పరిస్థితి ఎట్టుందో తెలుసా? సేవకుల పరిస్థితి ఎట్టుందంటే సంఘంలో విశ్వాసులతో మాట్లాడట్లే, సంఘంలో విశ్వాసుల మాదిరి కూర్చున్న బండలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ వాక్యము ఆ బండకు తగిలి వెనక్కి వస్తుందే కానీ లోపలికి వెళ్ళటంలే. అది మాంసపు గుండె అయితే కదా లోపలికి వెళ్ళేది. నిజంగా పరిస్థితి ఏంటంటే సేవకులు గొంతు చించుకొని అరిసి 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 ఏటో ఈ పరిస్థితి, ఎంతకాలమో ఈ జీవితం. మన అనిల్ అన్న గారు ఎప్పుడన్నా ఒక మాట అంటుంటారు ఏంటంటే, ఎంతకాలం వీళ్ళకి చెప్పినా కానీ వినట్లే. ఏంటి ఈ పరిస్థితి అంటే, నేను ఒకటే అనుకున్నాను, మనం ఉంటున్నది ఇర్మియా కాలం లాంటిదే అంటే మనం చెప్పడమే మన పని. వాళ్ళు పరిస్థితి అంతేంగా కఠినం. ఇర్మియా గారి కాలంలో ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ ముఖాలను రాతి వలె కఠినం చేసుకున్నారట. ఏట్రా ఇలా బాధ, ఎంత కఠినం చేసుకున్నారంటే దేవుడు మొదట ఏం చేశాడట, నేను వారిని కొట్టి తిని కానీ వాళ్ళకు బాధ కలగట్లే. నేను నలగొడుతుంటే బాధ రావాలి కానీ నలగొట్టిన కానీ బాధ రాకపోవడం ఎట్రయ్యా? నేను మంచంలో పడేసినా కానీ బాధ రాకపోవడం ఎటయ్యా? నేను మంచం ఎక్కించి సావు దగ్గరికి తీసుకొని వచ్చినా కానీ నీలో చలనం రాకపోవడం ఎటయ్యా? ఏట్రా దేవుడి పరిస్థితి ఏంటంటే, నల్లగొడితే మారుతారు అనుకున్నాను కానీ ఇలా నల్లగొట్టినా కానీ ఏం లేదట. నువ్వు ఎంతసార్లైనా నల్లగొట్టు ప్రభువా, నేనైతే మారని. నేను ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇందాక చెల్లి చెప్పింది చూసినారా, తలకు నెత్తికి కళ్ళు వచ్చిన వాళ్ళతో అంతే సమానం. నెత్తికి కళ్ళు వచ్చినాయంట అంతే. ఎంతన్నా చెప్పు ఇంతే. నువ్వు నలగొడతావా, నువ్వు కొడతావా, నువ్వు ఎంత చేసినా మేము మారం మారం మారం. కావాలంటే మారినట్టు నటిస్తాం అంతే, మారినట్టు నటిస్తాం. నలగొడుతున్నాడట. దేవుడు చేయగలిగిన అన్ని పనులు చేశాడట నీ మార్పు కోసం. దేవుడు ఏం చేశాడట, ఎన్ని చేశాడు నీ మార్పు కోసము? మొదట నీ వాక్యాన్ని నీ దగ్గరకు పంపించాడు, నువ్వు మారలే. నేనేం చేశాడట, నలగొట్టాడు. మంచం మీద వేసి సితగొట్టాడు, మంచంలో పడేసి హాస్పిటల్లో పడేసి మారేట్టుగా సితగొట్టిన కానీ నీలో ఏం రాలేదట, మార్పు రావట్లేదట. ఎప్పుడైనా ఒక మాట ఏదో అంటారు, ఏదంటే ఇంట్లో వేసి పిల్లిని వేసి కొట్టినారు ఎట్టుంటుందట అది. నిజంగా అప్పుడు ఒక మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అది నిజంగా చెప్తానా. ఒక ఇంట్లో తలుపేసి పిల్లిని కొట్టినాక పిల్లి కూడా ఎలా రియాక్ట్ అవుతుందట, పులి మాదిరి రియాక్ట్ అవుతుందట. ఏంటి ఇంట్లో పిల్లిని వేసి కొడితే అందులో అయినా కానీ ఏదో ఒకటి వస్తుంది. నిన్ను మంచంలో వేసి సితగొట్టినా కానీ మంచం ఎక్కించినా కానీ నీలో మార్పు రాకపోవడం ఏంటి, నీలో పౌరుషం రాకపోవడం ఏంటి, నీలో భక్తి రాకపోవడం ఏంటి? ఏంటి పిల్లిలో వచ్చింది కూడా మనుషులో రావట్లేదా? దానిలో కలిగినంత రియాక్షన్ అన్న మనలో రాకపోతే ఎట్లా చెప్పండి? నలగొట్టాడట, సితగొట్టాడట, దుఃఖింపజేసాడట. ఇందాక చెల్లి చెప్పింది, సావు చూసినా కానీ మనిషిలో మార్పు రాలే. మా ఊర్లో నిజంగా చెప్పండి, మా ఇళ్ళలో 4 వీధులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మందు తాగి ఏమవుతుంటే ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఎంత చిన్న వయసులే, పెద్ద వయసు కూడా కాదు, మందు తాగుతున్నాడు, చిన్న వయసులోనే చచ్చిపోయాడు. ఈరోజు కూడా ఒక ఆయన మందు తాగి చచ్చిపోయాడు. ఆ మందు తాగి చచ్చిపోయిన వాళ్ళందరూ చూస్తుంటాడు. ఆ శవాన్ని ముందర పెట్టుకొని ఈడు ఏం చేస్తుంటారో తెలుసా, రే ఈడు మందు తాగే కదా చచ్చిపోయాడు అని చెప్పేసి ఆడు చూసి మారేదేమి ఉండదు. ఆడు చచ్చిపోయినాడు తెలిసి మళ్ళీ వెళ్ళి ఒక క్వార్టర్ మందు తెచ్చుకొని అంతే. వాడు తాగి వాడు చచ్చిపోయినాడే, వాడి దగ్గరికి వచ్చి కూర్చున్నా నువ్వేం ఆలోచన చేయాలి? తాగితే నా పరిస్థితి కూడా ఇంతే కదా ఆలోచన చేయలే. మళ్ళీ ఈడు కూడా మందు తెచ్చుకొని సంతోషంగా డ్యాన్స్ చేసుకుంటూ డోలు కొట్టుకుంటూ తీసుకొని పోయి ఆ పాతి పెట్టి ఏం మార్పు? సచ్చినోని చూసినా కానీ వీళ్ళకి మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుంది? ఇంకా వీళ్ళకి మార్పే రాదు. అందుకే దేవుడు అంటారంటే, నాయనా మీరు మనుషులు కాదురా, మీరు బండ అంతే. ఎందుకంటే మీరు మార్పే రావట్లే. నల్లగొట్టినా మారకపోవడం ఏంట్రా, మిమ్మల్ని సితగొట్టినా మారకపోవడం ఏంట్రా, సావు చూపించినా మారకపోవడం ఏంట్రా, ఇంకా ఏం చెప్పమంటారు మీరు మారాలంటే? చివరికి యేసుక్రీస్తుని చంపి మీ కళ్ళ ముందరకు తెచ్చి చూడండి రా నాయన అని చెప్పినా కానీ అది చూసినా కానీ మనలో ఏం రావట్లే. ఇంకా ఏం చేయమంటారు చెప్పండి? ఇంకా ఏం దేవుని దగ్గర ఏం చేయాలో చెప్పండి. లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము మాట్లాడాలి, ప్రభువా ఇది చేస్తే మేము మారుతామని చెప్పానుకో, దేవుడు అది చేయడానికి కూడా నువ్వు మారుతావంటే చెప్పరా, ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు? నేను అది కూడా చేస్తానంటారు చెప్పండి. ఇంకా నీకేం కావాలో, ఏం కావాలి? అయినా కానీ మనుషులు మారనే, ఇదే సరిపోయింది. ప్రభర దేవుని సిద్ధగొట్టాడట, ఇంకా మారలేదట. ఏమంటున్నాడు ఇంకా ఆయన, మల్లుటకు అస్సలు సమ్మతింపరు. ఇప్పుడు ఇర్మియా గారు, ఇంతవరకు దేవుడు మాట్లాడారు కదా, ఇప్పుడు ఇర్మియా గారు డిస్కషన్ మొదలు పెట్టాడు. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక
బుద్ధిహీనులై ఉన్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, వీళ్ళైతే పనికిమాలులయ్యా, నేను గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుని. చాలయ్య, ఏమంటున్నాడు తల్లి? ఇర్మియా గారికి ఒక ఆలోచన వచ్చిందంట. ప్రభువా, నువ్వు యెరూషలేము వీధులలో తిరగమని నా కొడుక నేను కూడా తిరిగాను, నువ్వు చెప్పినట్టు ఒక్కడు కూడా మంచోడు లేడు. ఎందుకంటే వీళ్ళు బజారు మనుషులయ్యా. ఒక మాటలో చెప్పండి, వీళ్ళు బజారు మనుషులు కాబట్టిగా వీళ్ళలో మార్పు రాలే, వీళ్ళు లోకస్తులయ్యా. అందుకే యెరూషలేము వీధులలో ఎవరు నాకు కనపడట్లే. అయితే ఇప్పుడు నేను రాజవీధుల్లోకి వెళ్తాను, ఎందుకంటే అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, నీ న్యాయ విధులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళనైనా చెక్ చేస్తాను. వాళ్ళల్లో నమ్మకంగా ఉండే వాళ్ళు కనపడితే యెరూషలేము ప్రాంతాన్ని కాపాడతావన్న ఫీలింగ్తో మాట్లాడతాడు. సరే ఇర్మియా, వెళ్ళి చూసి రాపన్నాడు. చూసి వచ్చాడట. ఏమంటున్నాడు? అయితే ఒక్కరును తప్పకుండా వారు కూడా కాడిని విరుసువాడు గారును కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు అంటున్నాడు. చూసారా? చాలు తల్లి. ఏమంటున్నాడు? ఏమనుకున్నాడు? ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవా, వీళ్ళు బజారు మనుషులయ్యా, వీధులలో వీరిట్నే బతుకుతుంటారయ్యా, వాళ్ళ గురించి పక్కన పెట్టి నేను రాజవీధిలోకి వెళ్తాను, వాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి చదువుకున్న వాళ్ళు అయ్యా, వాళ్ళకి జ్ఞానం తెలుసయ్యా, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉందయ్యా, నీ న్యాయ విధులు వాళ్ళ దగ్గర ఉన్నాయ్యా, వాళ్ళు మారుతారు. నేను వాళ్ళ దగ్గరికి పోమంటావా? పోతే అక్కడ కూడా ఏ ఒక్కడు మంచోడు ఏంటి? అక్కడ కూడానా? నిజంగా చెప్పాలంటే ఇదే మాట ఇప్పుడు మనకు అప్లై చేసుకుందామా? దేవుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత, నాయనా, లోకంలో వాళ్ళు మారలేదయ్యా, లోకంలో వాళ్ళు బజారు మనుషులు, లోకంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు, వాడు తాగుతాడు, వ్యభిచారాలు చేస్తాడు, లోకంలో వాళ్ళు అట్నే బ్రతకనిలే. న్యాయ విధులు తెలిసిన నువ్వైనా ఎట్ట బ్రతకాలి? దేవుని మందిరంలో అడుగుపెట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని అరచేతుల్లో పెట్టుకొని ప్రతిరోజు చదువుతున్న నువ్వెట్టయినా ఉండాలి. నువ్వెలా ఉండాలి? బయట వాళ్ళు బజారు మనుషులు కాబట్టిగా బజారు మనుషులు మాత్రం బతికినా పర్లేదు, సంఘంలోకి అడుగు పెట్టిన మనం కూడా బజారుల్లో మాత్రం బ్రతుకుతే, ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని బైబిల్ మాటలు ధ్యానిస్తూ మనము కూడా బజారుల్లో మాత్రం బతుకుతే బయటలకు మనకు ఏం తేడా ఉంటుంది చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు, నాయన, నేను లోకంలో వాళ్ళని చూశాను, వాళ్ళు బజారు వాళ్ళు మాత్రం బతుకుతున్నారు. సరే, వాళ్ళు లోకస్తులు కదా, మరి సంఘంలోకి వచ్చి చూసినా కానీ ఎట్ట కనపడుతున్నారట? అలానే కనపడుతున్నాడు. బయటలకు సంఘానికి ఏంట్రా తేడా? సంఘంలో ఉన్న మీరు కూడా అలానే బ్రతుకుతే ఏంటి వ్యత్యాసము? చూసారా? మనుషుల స్వభావాలు ఎట్లా తయారైపోతుంటే బయటలకు మనకు పెద్ద తేడా ఏమీ కనిపించట్లే. మన లోపలికి వచ్చినాక మన మనస్సాక్షిని సక్రమంగా పనిచేయాలి కదా. బయటలకు మనస్సాక్షిని చంపుకొని పాపం చేస్తున్నాడులే, మరి నీకేమైంది? మనకేమైంది? మన మనస్సాక్షిని చంపుకొని పాపం చేయాలనా? మన శరీరం కూడా లాగుతూ ఉండనిలే, లాగుతూ ఉండని దాని ఇష్టం వచ్చినట్టు బతుకుతామా? ఒకరోజు దావీదు గారు మేడగది మీద అటు ఇటు తిరుగుతున్నాడట. దావీదు గారు మేడగది మీద అటు ఇటు తిరిగేటప్పుడు ఆయన కళ్ళు బెస్తబా మీద పడ్డాయట, స్నానం చేసే బెస్తబా మీద. వెంటనే ఆయన కళ్ళు ఏం చేశాయి? పాపం చేయడానికి లాగాయి. అప్పుడు దేవుడు అనుకుని ఉంటాడు, దావీదు, నీ కళ్ళు లాగితే లాగనిలే అయ్యా, మరి నీ మనస్సాక్షి ఏమైంది? ప్రతిరోజు అదే కళ్ళతోనే కదా నా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తావు. అదే కళ్ళతో ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటప్పుడు నీ మనస్సాక్షి అయినా నిన్ను వెనక్కి లాగాలి కదా. కళ్ళు సరిగా పనిచేయకపోయినా కానీ నీ మనస్సాక్షి అయినా పనిచేయాలి కదా. మన జీవితం కూడా అంతే. బయట ఒక అమ్మాయి కనపడితే సరిగే ఓరసూపులు చూసుకుంటూ నీ కళ్ళు సక్రమంగా పనిచేయకపోతే మళ్ళీ దేవుని సన్నిధానంలో నువ్వు ఇచ్చిన మాట మనస్సాక్షి అన్న సక్రమంగా పనిచేయాలి కదా. బాప్తిజం రోజు ఇచ్చిన నీ మాటనే సక్రమంగా పనిచేయాలి కదా. శరీరం పాపం చేయడానికి ఈడ్చుకొని పోనీలే, ఆత్మైనా సక్రమంగా పనిచేయాలి కదా. ఆత్మగా మనం ఏమైనా చచ్చిపోయామా? లోపల పిరికితనమైన ఆత్మనేమైనా ఇచ్చాడా నీకు? లేదు కదా. ఇన్ని ఇచ్చిన మన లోపల ఆత్మైన సక్రమంగా పని చేయాలి కదా. ఎప్పుడైనా మీరు గబ్బిలాన్ని గమనించారా? వీటిని నిశాచర జీవులు అంటారు. ఎందుకంటే రాత్రిపూట ఈ గబ్బిలాలు సంచరిస్తూ ఉంటాయి. గబ్బిలాలకు కళ్ళు కనిపించవు, అసలు కళ్ళే ఉండవు తెలుసా వాటికి. వాటికి కళ్ళు లేకపోయినా, కళ్ళు కనిపించకపోయినా ఎలా ప్రయాణం చేస్తాయి తెలుసా? వాటికి కళ్ళు కనిపించకపోయినా కానీ చెవులు బాగా వినపడతాయి, క్లారిటీగా వినపడతాయి. ఆ నిశాచర జీవులలో ఆ గబ్బిలాలకు కళ్ళు కనిపించకపోయినా కానీ చెవులు ఎంత చక్కగా పనిచేస్తున్నాయి.
ఈ లోకంలో నీ శరీరం సక్రమంగా పనిచేయకపోయినలే, నీ ఆత్మ అయినా కానీ సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి. ఈ శరీరం పాపం చేయడానికి ఈడ్చుకొని పోనీలే, నీ కళ్ళు నిన్ను ఈడ్చుకొని పోనీలే, నీ మనోనేత్రాలైనా సక్రమంగా పనిచేయాలి. ఈ శరీరం భోగేచ్ఛలు అనుభవించడానికి పరితపించిపోనీలే, ఆత్మగా నీవైనా సక్రమంగా చక్కగా పనిచేయాలి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది, అప్పుడే నా జీవితం కూడా బాగుపడుతుంది. లేకపోతే ఎన్ని రోజులైనా ఇట్టే ఉంటాం, ఎన్ని రోజులైనా మన జీవితాలు ఇట్టే ఉంటే మనలో మార్పే ఉండదు ప్రభన దేవుని వల్ల. అందుకే నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, ఆ యెరూషలేము వీధులలో చూసాట బజారులో ఎలా బ్రతుకుతున్నారు, న్యాయ విధులు తెలిసిన వాళ్ళు కూడా అలానే బ్రతుకున్నారు. అంటే బయట వాళ్ళకు సంఘంలో వచ్చిన వాళ్ళకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు బజారులే బయట ఉన్న సంఘంలో ఉన్న. నేనే ఎప్పుడైనా ఒక మాట అంటున్నా ఏంటంటే, ఒక వ్యక్తి అట రోడ్డు మీద వెళ్తున్నాడు. ఒక చిన్న స్టోరీ. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక కుక్క కనిపించిందట. ఆ శునకాన్ని తీసుకొని వచ్చి బంగారు కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడట. సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత కుక్క ఏంటో తెలుసా, అందరూ దాన్ని రాజు అనట్లేదట, ఏమంటున్నారో తెలుసా, కుక్కనే అంటారు. ఎందుకంటే అది బజార్లో ఏ పని అయితే చేసిందో, అంటే స్తంభాన్ని చూడగానే కుక్క తన సునకానందంతో కాలెత్తి ఏ పని అయితే చేస్తుందో సింహాసనం మీద కూర్చోబెట్టినా కానీ అది అదే పనే చేస్తుంది. దాన్ని ఏమంటారు తెలుసా, సింహాసనం వేసి బంగారు కిరీటం పెట్టిన అది కుక్క. ఎందుకంటే బయట ఎలా ఉందో ఇక్కడికి వచ్చినా కూడా అలానే ఉంది. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, బజారుల్లో మాదిరి ప్రవర్తించాం. బజారుల్లో మాదిరి ప్రవర్తించిన ఆ తీరు ఎలా ఉందో సంఘం లేకొచ్చినా కానీ మన తీరు అట్నే ఉంటే మనను బజారు మనుషులు అనుకోకుండా భక్తిపరులు అంటారా, మనం లోకస్తులు అనకుండా విశ్వాసులు అంటారా? లోకంలో బతుకున్నట్టు బతుకుతూ ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ అలానే బ్రతుకుతే మనల్ని ఏమనాలి చెప్పండి, మనం ఏమని మాట్లాడాలి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాయనా మీరు బయట ఎలా అయితే ఉంటున్నాడో ఇక్కడికి వచ్చినా కానీ అలానే బ్రతుకుతున్నాడు. ఇక ఏ మార్పు వచ్చింది చెప్పండి, ఏ మార్పు కనబడుతుంది? అందుకే బయటకు సంఘంలోకి వచ్చినాక ఖచ్చితమైన మార్పు కనపరావాలి. అదేంటి, నీ శరీరంలో మార్పులు కాదు, నీ వేషధారణలో మార్పులు కాదు. ఈ వేషధారణలో మార్పులు వచ్చినా రాకపోయినా దాని గురించి పక్కన పెట్టండిలే, అది సెకండరీ. ప్రాథమికమైనది ఏంటో తెలుసా, మన బ్రతుకుల్లో మార్పులు రావాలి ఖచ్చితంగా. సంఘం వెలుపలికి సంఘం లోపలికి ఖచ్చితంగా మార్పు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ ఏంటట, బయట వాళ్ళు ఎట్ట బ్రతుకుతున్నారు, లోపలికి వచ్చినా కానీ ఇల్లు కూడా అట్నే బ్రతుకుతున్నారు. ఏమంటున్నారు, కాడిని విరుచువారుగాను కట్లను తెంపుకొనిన వాళ్ళు గాను. ఏంటి, కట్లను తెంపుకున్నారట. ఏంటి తెంపుకున్నారు? కట్లను తెంపుకోవడం అంటే, ఒకప్పుడు లోకంలో బ్రతికేటప్పుడు బాప్తీసం రోజు వాక్యం చేత మన బ్రతుకుకి ఏం బిగించామో తెలుసా, కట్లను మనమే బిగించుకున్నాం. ఆ రోజు బాప్తీసం రోజు మాట ఇచ్చి మన కాళ్ళను, మన చూపులను, మన శరీరాన్ని వాక్యం అనే తాళ్ళతో కట్లేసి కట్టుకున్నాం. కానీ ఎప్పుడైతే పాపం నీ కళ్ళ ముందరకు రాగానే నీ మట్టుకు నువ్వేం చేస్తున్నావు తెలుసా, సంసోను ఎలా అయితే తన కట్లను తెంపుకున్నాడో, ఒక అమ్మాయిని చూడగానే మోహపు చూపులు చూస్తూ నీ కళ్ళకు వేసుకున్న ఆ కట్లను నువ్వే తెంపుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నాయన కట్లను తెంపేసుకొని బ్రతుకుతున్నారా మీరంతా. ఒకప్పుడు నాకు ఇచ్చిన మాట ఏమైపోయింది, అంతలోనే అయిపోయిందా? బాప్తిజం రోజు ఇచ్చిన మాట ఆ నీళ్ళతో పాటు ఏమైనా కొట్టుకొని పోయాయా? ఏంటి బ్రతుకులో చెప్పండి, మనవి ఏం బ్రతుకులు? అందుకే దేవుడు మాట్లాడు, కట్లను తెంపేసుకున్న వాళ్ళ మాదిరి ఉండకూడదు. ఎందుకంటే బయటకు మనకు వ్యత్యాసం కనపరావాలి. బయటతో పాటు నువ్వు కలిసిపోతేట. బజారులో ఎలా బ్రతికారో లోకంలో నుంచి బయటకు వచ్చి సంఘంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం కూడా బజారులో మాత్రమే బ్రతికామనుకోండి, బయటలకు మనకు తేడా ఏంటి? ప్రత్యేకత ఉండాలి. యేసుక్రీస్తు తన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ, ఆ రెండవ రాకడలట యేసుక్రీస్తు మేకలను గొర్రెలను ఏం చేస్తాడట, వేరుపరుస్తాడు. ఆ రోజు మేకలను గొర్రెలను వేరుపరచాలంటే ఈ రోజు నువ్వు ఎట్టుండాలో తెలుసా, ఈ మేకలలో మేకల మాదిరి బతకకూడదు. మేకలకు ప్రత్యేకంగా గొర్రె మాదిరి పక్కగా భక్తిగా బ్రతకాలి. ఇక్కడ నువ్వు మేకలలో కలిసిపోయావు అనుకో, రేపు రెండవ రాకడలు నువ్వు కూడా మేకలలోనే ఖచ్చితంగా ఉంటావు. ఆ రోజు నువ్వు బయటికి రావు, ఆ రోజు నువ్వు పక్కకు రావు. ఈరోజు కలిసిపోయిన నువ్వు ఆ రోజు తీర్పులో నాశనానికి కూడా కలిసే ఉంటావు. అందుకోసమే బజారుల్లో మాదిరి ప్రవర్తిస్తూ బజారుల్లో మాదిరి కలిసిపోయావు అనుకో, నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా వాళ్ళతోనే నాశనం అయిపోతాం. ప్రేమ దేవుని తీర్పు రోజున ప్రత్యేకంగా నువ్వు ఉండాలంటే ఇప్పటికీ నీ బ్రతుకు ప్రత్యేకమైన దానిగానే ఉండాలి అంటున్నాడు. చూసారా, చివరిగా కొన్ని మాటలు ఉన్నాయి, ఇది ఒకటి చూద్దాము తల్లి. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక
అరణ్యములో నుంచి వచ్చిన ఒక సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణము ఎదుట పొంచియుండును, వారిలో నుండి బయలుదేరు ప్రతి వారును చీల్చబడును అంటున్నాడు. చూశాడా? చాలు తల్లి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసా? ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాడు. నాయన, మీరు ఏ క్షణం అయితే భక్తిగా బ్రతకడం మానేశారో, ఒక నుంచి అడవిలోంచి ఒక సింహం వచ్చేస్తుందంట, లేపేస్తుందంట, తోడేలు వస్తుందట, లేపేస్తుందట. ఎంతోమందిని ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ప్రాణాలు విడిచిపెట్టిపోతున్నారు? ఎందుకంటే బహుగా విశ్వాసఘాతకులు అయిపోయారు. ఈ కాలంలో ఒక్కసారి మనం గమనించగలిగితే ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కరు ప్రాణాలతో ఎందుకు లేచిపోతున్నారు? ఒకడు 20 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నాడు, ఒకడు 30 ఏళ్ళకే, ఒకరు 40 ఏళ్ళకే. ఎందుకురా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? మీరు బహుగా విశ్వాసఘాతకులు అయ్యారు కాబట్టిగానే ఒకరి తర్వాత ఒకరు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. రాలిపోయిన పిట్టలు చూసినప్పుడు అర్థం కావాలి కదా, ఏదో ఒకరోజు నువ్వు కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతాం. విశ్వాసఘాతకులైన ప్రతి ఒక్కడు ఈ లోకంలో బ్రతకడానికి వాడు అనర్హుడు. ఎవరికైనా ఇదే పరిస్థితే, నాకైనా ఇంకొకరికైనా బ్రతకకపోతే బ్రతకడానికి అర్హత లేదు మన దేవుని వల్ల. విశ్వాసఘాతకులకు ఎవరు విశ్వాసఘాతకులు అంటే ఒక సామెత ఉంటుంది చూసినారా? తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దేటోడు అంటాడు చూసినారా? వాడే విశ్వాసఘాతకుడు. ఆడంటే ఎవడు అనుకున్నాడు తెలుసా? విశ్వాస యాత్రలేకి బాప్తిజం ద్వారా సంఘంలోకి వచ్చి దేవునికి మాట ఇచ్చి దేవుని రొమ్ము మీదనే తన్నుతున్నాను చూసారా? ఎవడు విశ్వాసఘాతకులు? నామకార్థంగా బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు వాడు విశ్వాస ఘాతకుడే. సంఘం లేకొచ్చి కూడా బజారోళ్ళ మాత్రం ప్రవర్తిస్తున్నాడు చూసినాడా? వాడే విశ్వాసఘాతకుడు. ఒకవేళ నువ్వు కూడా అదే లిస్టులో ఉంటే ఆ రోజు పిట్టలు రాలిపోయినట్టు ఒకరోజు నువ్వు కూడా ఖచ్చితంగా రాలిపోతాం, నేను కూడా రాలిపోతాం. విశ్వాసఘాతకులకు బ్రతికే అర్హతే ఎవడికి లేదు. నీకు లేదు, నాకు లేదు. నమ్మకంగా నమ్మించి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరో కాదు, క్రైస్తవులే. దేవుణ్ణి బాప్తిజం రోజు నమ్మించి నమ్మబలికి నమ్మక ద్రోహం చేసేది ఎవడో కాదు, నిజంగా లోకస్తులు కాదు, వాళ్ళు క్రైస్తవులే. లోకస్తులు చూసినప్పుడన్నా ఒక్కోసారి నాకు సంతోషం అనిపించుంటుంది. బైబిల్లో దేవుడే ఈ మాట ప్రస్ఫుటంగా మెన్షన్ చేశాడు. ఏంటో తెలుసా? విగ్రహారాధన చేసేవాడు ఒకడు ఉంటాడు. తాత ముత్తాతల నుంచి ఎవడో వాడి తాత మొదలు పెట్టింట ఆ విగ్రహాన్ని పూజ చేయడం. తర్వాత వచ్చిన తరతరాల్లో నుంచి ఈ తరంలోకి వచ్చిన వాడు కూడా ఏం చేస్తుంటాడు తెలుసా? వాళ్ళ తాత మొదలు పెట్టిన ఆ విగ్రహారాధన కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వాని విగ్రహాన్ని మార్చుకోవట్లే. వాళ్ళ తాత ఏదైతే విగ్రహాన్ని పూజించాడో వాడు అదే పూజిస్తున్నాడు. వాని దేవుణ్ణి మార్చుకోవడం లేదు. కానీ నువ్వు మాత్రమే నీ దేవుణ్ణి మార్చుకుంటున్నావు. ఈరోజు యేసుక్రీస్తే నా దేవుడు అంటావు, నెక్స్ట్ క్షణంలోనే మోహేచ్ఛలే నా జీవితం అంటావు. ఇప్పుడు ప్రభువే నాకు సర్వస్వం అంటావు, మరుక్షణమే నువ్వేమంటావు? డబ్బే ధ్యేయం అంటావు. ఏది? నీ ఆలోచనలు అవే మాట్లాడుతున్నాయి. వాళ్ళు చూసారా? విగ్రహారాధికులు అయిపోయినా కానీ, బయట వాళ్ళైనా కానీ వాళ్ళ దేవుణ్ణి మార్చుకోవట్లే. మనం మార్చుకుంటాం. నిమిషానికి ఒక దేవుణ్ణి మారుస్తున్నాం, నిమిషానికి ఒక స్వభావాన్ని మారుస్తున్నాం, నిమిషానికి ఒక లక్షణాన్ని మారుస్తున్నాం. ఇలా మారుస్తూ ఉంటే విశ్వాసఘాతకులైన ప్రతి ఒక్కరికి ఇదే గతే పడతా ఉంటుందట. ఇంకా ఏమంటున్నాడు తల్లి? నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాని తోడని ప్రమాణము చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను. దేవుడు వాళ్ళని తృప్తిగా పోషించినా కానీ ఏం చేస్తున్నారట? వ్యభిచారము చేయొచ్చు. వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు అంటున్నాడు చూసారా? ఇది దేవుడు సూటిగానే మాట్లాడుతున్నాడు, చెప్పుతో కొట్టినట్టే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని సంపూర్ణంగా పోషించిన కానీ మీకు వ్యభిచారాలతో ఏం పండరా అంటున్నాడు చూసినాడా? ఏంటి సంపూర్ణంగా పోషించడం అంటే? నీ శరీరంలో కోరికలు ఉన్నాయని చెప్పేసే కదా నీకంటూ ఒక భార్యని ఇచ్చాను. ఆదాము, నీకు కోరికలు ఉన్నాయి, నీకు ఎవరినిచ్చాను? హవ్వనిచ్చాను. అబ్రహాము, నీకు కోరికలు ఉన్నాయి, నీకు ఒక భార్యని ఇచ్చాను. పేతురు, నీకు కోరికలు ఉన్నాయి, నీకంటూ ఒక భార్యను ఇచ్చాను. నువ్వు సంపూర్ణంగా నీ భార్యతో సంతోషంగా ఉండు.
దీనినే దాంపత్య జీవితం అంటారు. కానీ మన వాళ్ళు ఎట్లా తయారైపోయినారట, నేను నీకు సంపూర్ణంగా నీ భార్యని ఇచ్చినా కానీ నువ్వు వేశ్యల కొంపలకు మరుగుతున్నావు కదరా. రోడ్డు మీద ప్రతి ఒక్క అమ్మాయిని చూసి మోహపు చూపులతో ఇలాంటి బతుకులు బతుకుతున్నారేంట్రా మీరు? ఎంతకాలం ఇలానే బ్రతుకుతారంటున్నారు చూసారా? ఎంతకాలం చెప్పండి? ఎలాంటి జీవితాలు మనకు వద్దు. నీకు కోరికలు ఉన్నాయి కాబట్టి భార్యనిచ్చాడు, భార్యనిచ్చే సంతృప్తిగా ఉండు అంతే. మరొక దాని జోలికి పోవాకు. నీకు ప్రత్యేకంగా ఒక తేడా కనిపించాలి. దేవుడు సంపూర్ణంగా వాళ్ళకి ఇచ్చినా కానీ వేశ్యల ఇంట్లో వ్యభిచారాలతో ఉన్నాడట. చివరిగా ఒక మాట ఉంది తల్లి, 8వ వచనము, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి ఏం చేస్తున్నాడట, సకలించుతా ఉన్నట్టు. ఎవరు అనుకుంటున్నారు వీళ్ళంతా? బయటల గురించి పక్కన పెట్టండి. ఈరోజు చర్చిలో అడుగు పెట్టిన క్రైస్తవులు ఇలా లేరా? క్రైస్తవ యవన బిడ్డలు బాగుగా బలిసిన గుర్రముల వలె సంఘంలోకి వచ్చిన యవన స్త్రీలను తప్పుగా చూసేవాళ్ళు లేరా? బాగుగా బలిసిన గుర్రాలు ఎలా అయితే కామాతురతో కొట్టుమిట్టాడుతున్నాయో, ఈరోజు సంఘంలో అడుగు పెట్టిన యవనస్తులు కూడా ఇట్నే విశ్వాసఘాతకులరా మీరంతా. సంఘములో కూడా ఇట్నే ప్రవర్తించాడంటే సర్వనాశనము చేస్తే ఒక్కరిని కూడా బతకనీయడు. సొదొమ గొమొర్ర విషయంలోనే అట్టున్నాడంటే సంఘములో ఇట్ట ఎచ్చ ఉంటే ఒప్పుకుంటాడా? పోనీ ఇలాంటి వాళ్ళు లేరంటారా? ఇంకా చెప్పాలంటే ఎవడో కాదు, సంఘ సేవకుని బిడ్డలేట తయారైపోతున్నారు. సంఘ సేవకుని కొడుకులే గుర్రముల వలె బాగా బలిసిన వాళ్ళ మాత్రమే కామంతో కొట్టుమెట్టాడుతూ సంఘంలోకి వచ్చిన యవన బిడ్డలతో కామాతులతో ప్రవర్తించే వాళ్ళు ఎవడు లేరనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు వాళ్ళకు పట్టిన గతే ఈరోజు వీళ్ళకు కూడా బాగుగా బలిసి కొట్టుకుంటున్నారు అందరు సంఘంలో. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇలా సహించాలి? ఏమంటున్నాడు తల్లి? అట్టి కార్యములను బట్టి నేను దండింపక ఉండనా? సంఘం లేకొచ్చి కూడా మీరు ఇలా చేస్తూ ఉంటే, సంఘంలో కూడా బజారోళ్ళ మాదిరి ప్రవర్తిస్తూ ఉంటే నేను దండించకుండా సైలెంట్గా ఉండాలా? నేను చూస్తూనే ఉండాలా? నేనేమన్నా ఆ చెట్టు దగ్గర ఉన్న రాయి లాంటి బొమ్మను అనుకున్నారా? నేను ఎలాంటి ఉన్నో తెలుసా? నేను జీవము కలిగిన యెహోవాను. సంఘములో ఇలాంటి బలిసిన కార్యక్రమాలు నేను ఒప్పుకోనంతే. ఎవరిని ఒప్పుకోడు. అందుకోసమే సంఘంలో ఎలా బ్రతకాలనో అలాగానే బ్రతకడానికి ఏమంటున్నాడు తల్లి? అట్టి కార్యములను బట్టి నేను దండింపక యుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే కోపం తీరనే తీరదు ఎంతైనా కానీ. నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ కోపంతో చేసిన తప్పును బట్టి కొంతమంది ఎవరన్నా కొన్ని ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నాకు తెలిసిన సందర్భమే. ఆ సందర్భంలో ఏం చేశాడంటే, ఒకడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. వ్యభిచారం చేస్తూ ఉంటే వాళ్ళ భార్యతో వ్యభిచారం చేయడం భర్తకు నచ్చలే. ఆడేం చేశాడు, వాడు ఎవడైతే తన భార్యతో వ్యభిచారం చేస్తుంటాడో ఆడు దొరికాడు. దొరికిన తర్వాత ఒకరోజు ఏం చేశాడో తెలుసా? వేట కొల్లలతో వాడి తల నరికాడు. నరికిన తర్వాత వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినా కానీ వాడు వదిలేయలే. చచ్చిన తర్వాత కూడా ఏం చేశాడో తెలుసా? అదే వేట కొడలతో గుండెల్లో, కడుపులో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూనే ఉన్నాడు. చివరకు వాని మర్మాంగ అవయవం కూడా కోసి పడేశాడు. ఎందుకు? కోపాన్ని తీర్చుకుంటున్నాడు. ఎంత నీచమైన పని చేసావురా నువ్వు? వాడు చేసిన వాడు ఎవడో కాదు, సొంతము తన చెల్లితోనే అలా చేశాడు. కారణం ఏంటంటే వాడికి చెల్లి వరసే అవుతుంది. అలాంటి వాడితో ఇంత కోపాన్ని తీర్చుకున్నాడు కదా. దేవునికి కూడా ఏమనిపించుంటుందో తెలుసా? నాయనా, మీరు సంఘంలో చేసే ఇలాంటి నీచమైన పనులకు ఒక్కసారి కాదు, మిమ్మల్ని ఎంతసార్లు చంపినా కానీ నా కోపమే తీరదు. ఎందుకంటే ఎంత నీచానికి దిగజారిపోతున్నారా. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఈ లోకంలో చేసే తప్పుడు పనులు బట్టి దేవుడు కుక్క చావు చచ్చేలా చేస్తుంటారు కొంతమందిని. అలాగ చంపాడు కదా, చంపినా కానీ నరకానికి ఎందుకు పంపించున్నాడు? ఎందుకంటే నువ్వు చేసే తప్పుడు పనిని బట్టి ఆయన కోపము తీరలే. ఏట్రా ఇంత నీచంగా? నేను ఎలాంటి నా కడుపున పుట్టిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు? దేవునికి నచ్చలే. కోపంతో ఏం చేస్తానంటే నలగొడతాడు నరకంలో. ఎన్నిసార్లు చెప్పండి? సరేలే, ఇలాంటి తుచ్చమైన అభిలాషలను కొంతకాలమే భరించుదాం, కొంతకాలమే బతుకుదాము. బతికిన తర్వాత నరకానికి పోదాం. ఎంతకాలం ఆ బాధ భరిద్దాం చెప్పండి?
ఏటి ఆ బాధను తలుచుకుంటుంటే గుండెలు తరుక్కుపోతుంటాయి. ఆ వేదన తట్టుకోలేం. నిజంగా ఆ బాధ నుంచి నువ్వు తట్టుకోలేక బయటికి రావాలంటే అసలు నీ వల్ల కాదు, నా వల్ల కాదు. మా పరిస్థితి ఎట్టుంటుందంటే, ఎప్పుడైనా మనం ఇంట్లో ఉండగా ఇంట్లోకి తలుపు వేసాక బయట ఎవడన్నా లాకేశాడు, మన ఇంటి తలుపుకు బయట ఎవడో వాకిలేసాడు, ఇంటి లోపల ఉన్నాము, ఇంటి లోపల ఉన్నప్పుడు మంటలన్నీ చెలరేగిపోయాయి అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? ఏదో ఒక విధంగా చేసి ఆ వాకిలు పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అదే ఇంట్లో మనం ఒక 100 మంది ఉంటే 100 మంది తలుసుకొని ఆ డోర్ పగలగొడతామా లేదా? ఇక్కడ 100 మంది తలుసుకుంటే డోర్ను పగలగొట్టగలం. అదే నరకంలో ఆ మంటలు కాలిపోయేటప్పుడు 1,00,000 మందిని తలుసుకొని పాతాళపు డోర్లు పగలగొట్టుకొని బయటికి రాగలమా? పోనీ 1,000,000 మందిని తలుసుకుందాం, పగలగొట్టుకొని బయటకు వచ్చామా నరకపు తలుపులను? ఆ తలుపులు ఎలాంటివో తెలుసా? ఆ అడ్డు గడియలు పగలగొట్టగలిగిన వాడు ఇంకెవడు లేడు. నువ్వు ఆ అడ్డు గడియలు తగలగొట్టుకొని బయటికి రాలేవు కాబట్టి కానీ దేవుడు ఏమంటాడంటే, నాయనా వద్దురా మీరు అక్కడికి పోకండి అంతే. ఎందుకు ఈ వాక్యాన్ని మనకు సిద్ధపరిచాడు అంటున్నాడు? దేవుడు మొదట ఆది కాలంలోనే 2గా ఆలోచన చేశాడు. ఒకటి శారీరకమైన దానికోసం ఆలోచన చేశాడు, రెండోది ఆత్మీయంగా. నా పిల్లలు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక టైంలో వీళ్ళు తప్పు చేస్తారు, ఎందుకంటే వీళ్ళు మనుషులు, వీళ్ళు మట్టి మనుషులని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. వీళ్ళు మనుషులు తప్పులు చేస్తారు కాబట్టి కానీ ముందే ఈ వాక్యాన్ని మన కోసం సిద్ధపరిచాడు. వాక్యం యొక్క విలువ మనకు అర్థం కాలేదు, కానీ నిజంగా చెప్పాలంటే ఊపిరి కంటే విలువైనది ఏంటో తెలుసా? వాక్యమేనండి. నిజంగా చెప్పాలి, మన ప్రాణం కంటే విలువైనది, మన ప్రాణాన్ని నిలబెట్టగలిగింది. దీన్ని పోగొట్టుకున్నామంటే ఇంకా మనకు పుట్టగతులే ఉండవు. ఎప్పుడైనా కొంతమంది అన్నం ఒలిగిపోతున్నది అనుకో, కింద పడుతున్నాక రే అన్నాన్ని వేస్ట్ చేయకూడదురా, లేకపోతే నీకు పుట్టగతులు ఉండవురా అంటుంటారు, చూసినారా? అన్నం వృధా చేచ్చే కింద పడిపోతుంటే పుట్టగతులు ఉండవురా నేను అంటున్నారు కదా. నేను అంటాను, అన్నం వృధా చేయడం గురించి కాస్త పక్కన పెట్టండి. ఈ దేవుని మాటలు వృధా చేసుకుంటూ బ్రతుకుతే అసలు మనకు పుట్టగతులే అంతేగా మన జీవితానికి అసలు మార్పే ఉండదు, మనకథ అయిపోతుంది ఇంకా. అందుకోసమే అన్నాన్ని వృధా చేసుకోవడం కాదు, వాక్యాన్ని వృధా చేసుకోవాలి. ప్రతి మాటను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒడిచి పట్టుకోవాలి. ప్రతి మాట పోగొట్టుకున్నామంటే మనకథ అయిపోతుంది, పోగొట్టుకుంటే మన జీవితం అయిపోతుంది. కాబట్టి ప్రబల దేవుని వల్ల దేవుడు సిద్ధపరిచిన ఈ ఆత్మీయమైన వాక్యం కోసము చక్కగా ఈరోజు మనం చక్కగా ఆలోచన చేసాం కదా, నమ్మకంగా ఉంటాం. ఆ పాతాళపు యొక్క అడ్డు గడియలు మనం పగలగొట్టుకోలేం, మన వల్ల కానే కాదు. అక్కడి నుంచి మనం బయటికి రాలేకపోతాం. కాబట్టి బయటికి ఇప్పటి నుంచైనా కానీ భక్తిగా బ్రతుకుదాం. ఆ రోజు యెరూషలేము వీధుల్లో బ్రతికినట్టు మనం కూడా బ్రతకకూడదు. మనలో కాసింతమైన మార్పు తీసుకొచ్చాం. కఠినంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.